స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు కూపరేట్ సార్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మీ దగ్గరికి మంచి సాఫ్ట్వేర్ జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. సో మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే, సో ఇక్కడ జెన్పాక్ట్ అనే ఒక ఎంఎన్సీ నుంచి అయితే మనకి బిజినెస్ అనలిస్ట్ అయితే ఒక రోల్ అయితే ప్లేస్ అయింది. సో ఈ బిజినెస్ అనలిస్ట్ జాబ్ అనేది మనం ఏ విధంగా చూస్తామంటే, సో ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసి, సో ఆ బిజినెస్ తగ్గట్టు వాళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మనమైతే ఆ జాబ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఏవైతే ఉన్నాయో అవి మనం కంప్లీట్గా అనాలిసిస్ చేయాల్సి అయితే ఉంటుంది. జాబ్కి వీళ్ళు ఆఫర్ చేసే ప్యాకేజ్ ఏంటంటే అట్లీస్ట్ 4 LPA to 5 LPA అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మనం దీని గురించి కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఇక గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఎనీ స్ట్రీమ్లో అయినా కంప్లీట్ అయినా ఇబ్బంది లేదు, వాళ్ళకైతే డిగ్రీ లేదా బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటే నేనైతే కింద అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ అయితే మీరు క్లిక్ చేసేసి జాబ్ వెబ్సైట్కి అయితే మీరు ప్లేస్ అవుతారు. సో ఈ జెన్పాక్ట్ కంపెనీ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంఎన్సీ కంపెనీలో ఇది కూడా ఒకటిగా ఉంటుంది. సో వీళ్ళైతే కంప్లీట్గా ఫ్రెషర్ జాబ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దగ్గర మంచి బిజినెస్ అనాలిసిస్ స్కిల్స్ ఉన్నట్లయితే తప్పకుండా అయితే జాబ్కి అయితే అప్లై చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. సో ఈ లింక్ ఎక్స్పైర్ అయ్యే లోపు అయితే ఖచ్చితంగా ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోండి. సో ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంప్లీట్గా ఈ జాబ్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది నేనైతే ఈ వీడియో ద్వారా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జెన్పాక్ట్ కంపెనీ అయితే ఆల్రెడీ మీ కంపెనీ గురించి డిస్కస్ చేశాను కదా. ఇక్కడ ఒకసారి మనం ఇది డైరెక్ట్గా జెన్పాక్ట్ వాళ్ళ కెరీర్ వెబ్ పేజ్ అండి. సో ఈ వెబ్ పేజ్కి మనం కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. డైరెక్ట్గా అయితే మీరు ఆ లింక్ ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్గా అయితే ఈ వెబ్సైట్కి వస్తారు. సో ఇక్కడ ఒకసారి చూడండి, వాళ్ళ యొక్క కంపెనీ డీటెయిల్స్ మొత్తం అయితే ఇక్కడైతే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మనం కొంచెం కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా. సో ఈ జాబ్ రోల్ ఏదైతే ఉందో దీనికైతే మనం ఈ అప్లై నౌ మీద అయితే క్లిక్ చేసేసి మనం ఈ యొక్క బిజినెస్ అనలిస్ట్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే జాబ్కి సంబంధించి మొత్తం కంప్లీట్గా అయితే క్లియర్ కట్గా మీరైతే చదివేసి ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ రోల్ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్ క్యాంపెయిన్ స్పెషలిస్ట్. సో చూడండి, వాళ్ళైతే ఈ బిజినెస్ అనలిస్ట్కి అయితే అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తూ ఉంటున్నారు. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్ని మనం ఒకసారి కిందకి స్క్రోల్ చేసినట్లయితే క్వాలిఫికేషన్స్ వి సీక్ ఇన్ యూ. సో మేము ఏ విధంగా క్వాలిఫికేషన్ చూస్తున్నాం అనేది అయితే చూడండి. మినిమం క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే యూజీ ఆర్ పీజీ స్టూడెంట్స్ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథ్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్. సో ఈ అదేవిధంగా క్యాంపెయిన్ ఎగ్జిక్యూషన్ ఆర్ అనాలిసిస్ ఎక్స్పీరియన్స్. సో అనాలిసిస్ మీద మీకు మస్ట్ అండ్ షుడ్ బీగా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్ రూల్కి అయితే మీరు ఖచ్చితంగా సూటబుల్ అవుతారంట. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు SQL అండ్ SAS అదేవిధంగా SAS CI వచ్చినట్లయితే మీకైతే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే జాబ్ బిజినెస్ అనాలిసిస్ ప్రైమరీ లొకేషన్ ఇండియా బెంగళూరు. సో షెడ్యూల్డ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ లెవెల్ బ్యాచిలర్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఈక్వలెంట్ జాబ్ పోస్టింగ్. సో ఈ జాబ్ అనేది December 9th అయితే పోస్ట్ చేశారు. సో ఈ యొక్క ఏ లొకేషన్కి జాబ్ ప్లేస్ అయిందంటే బెంగళూరు లొకేషన్కి అయితే ఈ జాబ్ అయితే ప్లేస్ అయింది. సో మీరు సింపుల్గా ఏం లేదు, ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే ఈ జెన్పాక్ట్ కెరీర్ పేజ్లో అయితే మిమ్మల్ని అయితే లాగిన్ అవ్వమంటుంది. సో ఈ జెన్పాక్ట్ కెరీర్ పేజ్లో మీరు వన్స్ లాగిన్ అయ్యాక యొక్క రెజ్యూమే అండ్ అదేవిధంగా డీటెయిల్స్ అయితే దీంట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మీ యొక్క వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్స్కి మీ రెజ్యూమ్ కానీ మ్యాచ్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి అయితే కాల్ కానీ లేదంటే మెయిల్కి రిప్లై కానీ వస్తుంది. సో మీ తర్వాత ఒక ఇంటర్వ్యూ పెట్టేసుకొని వాళ్ళైతే మిమ్మల్ని అయితే జాబ్ రోల్కి అయితే ఆన్ బోర్డ్ చేసుకుంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మోర్ అప్డేట్స్కి అయితే మన ఛానల్ ఖచ్చితంగా ఆల్ నోటిఫికేషన్లు అయితే ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.